ప్రాణం పెట్టి పరీక్ష రాశారు విద్యార్థులు. పిల్లల కోసం జీవితం ధారపోశారు తల్లిదండ్రులు. కానీ నోటి దాకా వచ్చిన ముద్ద నేల రాలింది. కోర్టు తీర్పుతో ఆ జీవితాలు చీకటయ్యాయి. కొందరు చేసిన తప్పు ఇంతమందికి శిక్ష వేస్తోంది. గ్రూప్ 1 అభ్యర్థులు, తల్లిదండ్రులు ఎవ్వర్ని కదిలించినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయి. గ్రూప్ 1 సాధించారన్న ఆనందం లేకుండా పోయింది. రెక్కల కష్టంతో చదివించిన తల్లిదండ్రులు ఓవైపు, రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడ్డ అభ్యర్థులు మరోవైపు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. మొన్నటిదాకా వావ్ మీవాడు గ్రేట్ అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఓ డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్నారట కదా అంటూ అవహేళన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. శాలువాలు కప్పి సన్మానించిన వాళ్లే సిల్లీ కామెంట్స్ చేస్తుంటే తల దించుకోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం తమ భవిష్యత్తుని నాశనం చేయకండంటూ వేడుకుంటున్నారు. 3 కోట్లు పెట్టి గ్రూప్ 1 పోస్టులు కొన్నారంటూ కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్స్ పై కడుపు రగిలిపోతోందని ఆవేదన చెందుతున్నారు. మా కష్టాలు కన్నీటి గాథలు పట్టవా అని ప్రశ్నిస్తున్నారు. న్యాయం కావాలంటూ మీడియా ముందుకొచ్చారు. గ్రూప్ 1 క్రాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడాలి. నిద్రాహారాలు మాని చదవాలి. సంతోషాలు, సంబరాలు, వేడుకలు, పండుగలు అన్నీ మర్చిపోయి పుస్తకాలే లోకంగా గడపాలి. అంత కష్టపడి గ్రూప్ 1 కొట్టి ఫలితం అందుకోబోయే ముందు కథ అడ్డం తిరిగింది. గ్రూప్ 1 సాధించామన్న సంతోషం లేకుండా పోయింది. పైగా 3 కోట్ల రూపాయలు పెట్టి గ్రూప్ 1 పోస్టులు కొన్నారన్న ఆరోపణలు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. చిన్న ఉద్యోగం, ఒక చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్నాను సార్. నేను మా సార్ క్రాఫ్ట్ టీచర్ గా హై స్కూల్ మాది మేళచెరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ నా చిన్న కొడుకు నేను సంపాదించిన దాంట్లో నెలకు 5,000, 6,000 బుక్స్ కి పిల్లడికి పంపించి తిని తినక డొక్కలేండిపోయి పిల్లోడు ఒక పండగ లేకుండా, ఒక పబ్బం లేకుండా ఇంటికి వచ్చేవాడు కాదు సార్. మీరు నమ్ముతారో నమ్మరో, నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. లేడని నా చిన్న కొడుకు నేను పండుగలు చేసుకోకుండా, ఏది శుభకార్యాలకు పోకుండా ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చొని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయండి. నా పిల్లగాడు ఏ రోజైనా విజయం సాధిస్తాడు, కష్టపడుతుండు, కష్టానికి ఫలితం ఉంటది అని నా పిల్లోడు పెళ్ళన్నా చూసుకుంటున్నా లేదో అనిపిస్తుంది సార్. నా చిన్న కొడుకు యాక్సిడెంట్ అయితే తండ్రి లేడు. మా అమ్మ మా అన్నయ్యని చదివించుకుంటుంది. మా అన్నయ్య గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అని. ప్రభుత్వ పాఠశాలలో చిన్న ఉద్యోగం చేస్తున్న మహిళ ఎంతో కష్టపడి పెద్ద కొడుకును చదివించింది. ఆమె భర్త చనిపోయాడు. యాక్సిడెంట్లో గాయపడిన చిన్న కుమారుడు మంచానికి పరిమితమయ్యాడు. అన్ని కష్టాలున్నా ఓర్చుకొని పెద్ద కొడుకును చదివించింది. అతను కూడా రేయింబవళ్లు చదివి గ్రూప్ 1 సాధించాడు. తమ కష్టానికి ఫలితం దొరికిందనుకునే లోపే సంతోషం ఆవిరైంది. ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తే 3 కోట్లిచ్చి ఉద్యోగాలు కొన్నారని నిందలు వేయటం ఆవేదన కలిగిస్తోందని అంటోంది ఆ తల్లి. 30,000 రూపాయలు కూడా ఏనాడు కల్లారా చూసింది లేదని, అలాంటిది 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొంటామా అంటూ కన్నీరు పెట్టుకుంది. ఒక ఎలక్ట్రీషియన్, అతని రెక్కల కష్టంపైనే కుటుంబం అంతా ఆధారపడింది. అయినా కొడుకును బాగా చదివించాలి అనుకున్నాడు. తన ఆశయాలకు తగ్గట్లే కొడుకు గ్రూప్ 1 సాధించాడు. కానీ ఆ ఆనందం దక్కలేదు సరికదా, ఇంటిల్లిపాదికి ఏడుపే మిగిలింది. మొన్నటిదాకా ఇంటికొచ్చి శభాష్ అంటూ తమ కొడుకుకి శాలువాలు కప్పిన వాళ్లే ఇప్పుడు డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్నారట కదా అని అవహేళన చేస్తున్నారని కంటతడి పెడుతున్నాడు ఆ తండ్రి. బాబు 67 ర్యాంక్ వచ్చిందండి. మా బాబుకు జాబ్ వచ్చింది అన్న సంతోషం పడే లోపలనే ఇలాంటి బాధలు, ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయండి. మేము మా బాబుని చిన్నప్పుడు తెలుగు మీడియంలోనే చదివించాము. 7th వరకు మారుమూల గ్రామంలో చిన్నలచ్చపేట విలేజ్లో చదివాడు. 8th నుంచి ఇక్కడికి కేవలం మా బాబు స్టడీస్ గురించనే మేము ఇక్కడికి వచ్చామండి. వ్యవసాయం పొలాలు అవి ఇవి చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చి మా బాబుని చదివిస్తూ చెరొక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మా బాబుని చదివించాము. చాలా ఘోరం అంటే ఘోరంగా కష్టపడింది సార్ మా బాబు.
మేము ఇంట్లో సమస్యలు, మా ఇద్దరు భార్యాభర్తల సమస్యలున్నా, డబ్బులు ఆర్థికంగా మా సమస్యలున్నా కానీ వాడు స్టడీకి ఇబ్బంది పడతాడేమో, వాడు మా వల్ల డిస్టర్బ్ అవుతాడేమో అని చెప్పేసి వాని దగ్గర దాకా కూడా నేను పంపించాలి. మా మెసేజ్ని డబ్బుల ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులను కూడా వాని దగ్గర దాకా మెసేజ్ పంపిలాం. బాబు 67. నల్గొండ జిల్లా మారుమూల తండాకి చెందిన వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ కొడుకును చదివించాడు. పండగొచ్చినా పబ్బమొచ్చినా తండాకు కూడా రాకుండా రేయింబవళ్లు చదివాడు అతని కుమారుడు. గ్రూప్ 1 సాధించాడు. తన తండా నుంచి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన ఒకే ఒక్కడుగా చరిత్ర క్రియేట్ చేయబోయిన సమయంలోనే ఇలా జరిగిందంటూ రోధిస్తున్నాడు ఆ తండ్రి. స్వార్థ రాజకీయాల కోసం అవాస్తవ ఆరోపణలు చేస్తూ తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని వేడుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ కారణం మొత్తం వీళ్ళే సార్, రాజకీయ నాయకులు సార్. మొత్తం వాళ్ళ రాజకీయాల కొరకు వాళ్ళ విద్యార్థులను ఆడుకుంటారు సార్. ఈ తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు గ్రూప్ 1 నేను కూడా డిగ్రీ వరకు చదువుకున్నా సార్. జర్నలిజం డిగ్రీ చేశాను సార్ నేను. కానీ మామూలు పిల్లల కొరకు ఎలక్ట్రీషియన్ వర్క్ చేశాను సార్. ఎలక్ట్రీషియన్ వర్క్ చేసి చదివించి ఈ విధంగా తెచ్చాను సార్. చెప్పలేము సార్, ఇక బాబు గురించి కూడా చెప్పలేము సార్. ఏం మాట్లాడని పరిస్థితి సార్. ఊర్లో ఏమంటారు సార్, ఇక బాధపడుతుంది. మా తండలో ఫస్ట్ బాబు డిప్యూటీ కలెక్టర్ వస్తుందని అందరు సన్మానించారు సార్. కానీ మేము చాలా ఊహించుకున్నాం సార్. ఇక ఈ విధంగా అయితే నేను అనుకోలేదు. అవును సార్, 3వ ర్యాంక్ సార్. మా వాడు నిద్ర లేకుండా 6 రెస్సలు చదివింది సార్. న్యాయం చేయాలి గవర్నమెంట్ మాకు. తాత చనిపోయాడు. కొన్ని నెలలకే నానమ్మ, ఆ తర్వాత కొన్ని నెలలకే తండ్రి, ఆపై కొన్ని నెలలకే తల్లి. ఇలా ఒక్క దశాబ్ద కాలంలో కుటుంబంలో 4 చనిపోయి అనాథగా మారాడు ఓ యువకుడు. కష్టాల ఊబిలో ఉన్నా ఏమాత్రం కుంగిపోకుండా తన తండ్రి కల నెరవేర్చాలన్న పట్టుదలతో చదివి గ్రూప్ 1 సాధించాడు. కానీ ప్రస్తుత పరిణామాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని, తన కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా ఇంత బాధ కలగలేదని ఆవేదన చెందుతున్నాడు. అమ్మ సార్, మా అమ్మది, మా నాన్న, తాతయ్య, అమ్మమ్మ. ఇంట్లో 4 ఉంటే 4 చనిపోయారు. ఇటు దశాబ్ద కాలంలో 4 చావులు, 4 మరణాలు సంభవిస్తున్నా ఎట్లయినా చేసి మా అమ్మమ్మ కోరిక గ్రూప్ 1 కొట్టురా, కలెక్టర్ కావాలరా అని దానికోసం కష్టపడి చదువుకున్నటువంటి మమ్మల్ని పట్టుకొని ఒక ఆర్ఫన్ వాళ్ళు చదివిస్తే, దేవరకొండ సోల్డర్ తెలంగాణ ఒక ట్రస్ట్ ఉంటుందండి నల్గొండ జిల్లాలో, వాళ్ళు చదివిస్తే చదువుకొని నేను ఈరోజు పోస్ట్ కొట్టుకుంటే 3 కోట్లు ఇచ్చినట్టు నాకు తెలిసి మరి వీళ్ళకి ఇచ్చిరేమో సార్, నాకు తెలియదు. ఒక మాట అనే ముందు ఉంటుంది కదా, ఎవరున్నారు, ఎక్కడున్నారు, నువ్వు గురువు బాధ్యతలో ఉన్నటువంటి నువ్వు చదువుకోవాలి, దళితులను అభివృద్ధిలోకి రావాలి, వృద్ధిలోకి రావాలి, 10 మందికి ఉపయోగపడాలి, అనేక మంది ఆర్ఫన్స్కు నా వంతుగా నేను సహాయం చేయాలంటే ఈ చిన్న చిన్న జాబులు చేస్తే కాదని చెప్పేసి 4 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి నాకు. ఇది 5వది. ఇక వచ్చి చదువుకుంటే ఇట్లా 3 కోట్లు పెట్టిరు, 30 కోట్లు పెట్టిరంటే ఎంత తప్పో మిమ్మల్ని మీరు ఆలోచన. ఇంటి నిండా పుస్తకాలే తప్ప 10 నోట్లు కూడా దొరకవని, అలాంటిది తాము 3 కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగం కొనగలమా అంటూ రోధిస్తోంది మరో తల్లి. తన కొడుకు గ్రూప్ 1 సాధించాడన్న ఆనందం పట్టుమని 10 రోజులు కూడా ఉండనివ్వలేదంటూ ఆవేదన చెందుతోంది. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ తమ పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడితే కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకోక తప్పదంటూ రోధిస్తోంది ఆ తల్లి. రాత్రిళ్ళు 2-3 గంటల వరకు కూడా చదువుకుంటూ తిండి తినకుండా, ఏం తినకుండా, అన్నం తినిపిస్తూ కూడా చదివించాము. ఆ టైం లేదు మమ్మీని. తర్వాత నేను పక్కకుండా తినిపించిన మా బాబుకి. కానీ పెద్ద పెద్ద జాబులు వదిలిపెట్టుకొని కూడా సమాజంకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే కానీ ఏదో కుర్చీలో కూర్చొని హుందాగా ఉందామని కాదండి. అలాంటి పిల్లల్ని వాళ్ళని మానసికంగా బాధపడుతున్నారు, తల్లిదండ్రులు మానసికంగా బాధ పెడుతున్నారు. వాళ్ళు ఎంత వాళ్ళకి తెలియకుండా మేము ఎరడం, మాకు తెలియకుండా వాళ్ళు ఎరడం, ఇలా జరుగుతుంది. అందరు అప్పుడు వచ్చినప్పుడు స్వీట్ బాక్సులు పట్టుకొని అందరు గ్రేట్ అని వచ్చింది. ఇప్పుడు ఒక్కరు కూడా ఫోన్ చేయట్లేదు. అంటే మేము తప్పు చేసినట్టే కదా, తప్పు చేయని వాళ్ళు తప్పు చేసినట్టే. ఎవరండి బాధ్యులు? ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. ఎవరిని కదిపినా పుట్టెడి శోకం. స్వార్థ రాజకీయాల కోసం అవాస్తవమైన ఆరోపణలు చేయటం వల్ల
తమ పిల్లల భవిష్యత్తే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తామంటూ కష్టపడి చదివే వారి నమ్మకం పోగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుతో ఉద్యోగాలు కొనేట్టయితే ఇప్పుడున్న ఆఫీసర్స్ అంతా ఉద్యోగాలు కొన్నట్టేనా? చదువుకున్న వారెవరూ ఉద్యోగాల్లో లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. నేటి తరం యువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు. రగిలిపోయి బాధతోటి మేము కానీ మా పేరెంట్స్ కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది పెట్టడానికి కారణం. అవహేళన చేసేది ఎవరన్నది కూడా మీరు ఒకసారి గమనించాలండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ఎంత కష్టపడితే మీకు ఆ ఉద్యోగం వచ్చింది, పిల్లలు ఎంత కష్టపడితే వాళ్ళకి ఆ ఉద్యోగాలు వస్తాయో మీకు తెలిసి కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంత తప్పండి. మీరు ఇంతకుముందు ఒక ఐపీఎస్ ఆఫీసరు, మీరు చేసిన వర్క్ మా అందరికీ ఇన్స్పిరేషన్. మేము అది చూసి ఇన్స్పైర్ అవ్వాల్సింది పోయి మీరు ఒక బీఎస్పీ పార్టీకి పోయి మీరు అక్కడ నుంచి బీఆర్ఎస్కి పోయి అందులో ఉన్నప్పుడు వీళ్ళని తిట్టి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని తిట్టి మీరు అంతకుముందు బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు పేపర్ లీక్ని ఖండించి తప్పని చెప్పి ఇప్పుడు వాళ్ళ పంచన చేరి ఇప్పుడు మళ్ళీ 3 కోట్లు అని చెప్పేసి చెప్తే అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళది కరెక్ట్ అని మాట్లాడతారు. అంతేనా అండి? మీరు చేసిన ఈ 3 కోట్ల ఆరోపణ అసలు ఎవరు కూడా వినే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. మీరు కూడా ఒక రెస్పెక్టబుల్ పర్సన్ అయ్యుండి సొసైటీలో ఇలాంటి చిల్లర ఆరోపణలు చేయడం మానుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్ని మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ బాధ ఏంటో మీకు అర్థమవుతుంది. ఎవరైనా సరే మాట్లాడితేనే కదా, మీరు ఇంటర్వ్యూ చేస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది, ప్రజలకి కూడా తెలిసేది ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది అనేది. ఓకే, ఈ 3 కోట్లు 5 కోట్ల వ్యవహారం మాత్రం నేను చాలా అంటే చాలా ఖండిస్తున్నానండి. అసలు ఆ మాటకి ఇక్కడున్న స్టూడెంట్స్కి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, కావాలి అంటే చిన్న చిన్న మర్డర్స్ జరిగితేనే ఇంట్రాగేషన్ చేస్తున్నామండి, ఎన్నో ఎవిడెన్స్లు తీస్తున్నారు. దీంట్లో ఎందుకు తీయలేకపోతున్నారు చెప్పండి? ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క రాజకీయవేత్తకి, ప్రతి ఒక్క నాయకులకి అందరికీ తెలుసండి ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. త్రింబగలు 4 గోడల మధ్య రూమ్లోనే ఉండేవాళ్ళు. ఓన్లీ ఆ ఏజ్లో పిల్లలు ఎలా ఉంటారండి, సినిమాలని షికార్లని తిరుగుతాడు. కానీ వాడు ఎప్పుడు అలా లేదు, ఎప్పుడు బుక్స్తోనే ఉండేవాడు, ఏ ఫంక్షన్స్కి కూడా వచ్చేవాడు కాదు. అలాంటి వాడికి ఇలా జరగడం ఎంత కరెక్ట్? నాన్నని కోల్పోయినా కూడా వాడు ఎప్పుడు కూడా ఏమనుకున్నాడంటే నేను నాన్న కోరిక తీర్చాలని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించి ఇలాంటి టైంలో ఇలా చేయడం అనేది. గ్రూప్ 1 ర్యాంకులు సాధించిన యువతీ యువకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇంటికి దూరమై సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్, బంధువులు అన్ని పక్కన పెట్టి పుస్తకాలే ప్రపంచంగా బతికిన తమను అవహేళన చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించానని, ఇప్పుడు గ్రూప్ 1 కూడా వచ్చిందని, మరి ఈ ఉద్యోగాలన్నీ డబ్బులు పెట్టే కొన్నామా అంటూ నిలదీస్తున్నారు. 3 కోట్లే ఉంటే వ్యాపారం చేసుకుంటామే గాని ఉద్యోగం కొంటామా అని ప్రశ్నిస్తున్నారు. కష్టపడి చదివిన తమను అవహేళన చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు.